శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని సందర్శించారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి వచ్చిన బాలకృష్ణకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడ ప్రజలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక పరికరాలతో కూడిన మొబైల్ వాహనాన్ని తీసుకొస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కావాలని కాదు కానీ ఇది అలా తటస్థించింది. ఇక్కడి నుంచే ప్రారంభించాలనేమో రాసి పెట్టింది. సరే ఇక్కడ అనగానే ఇక మనకి గుర్తొచ్చేది నాన్నగారు రామారావు గారు, అలాగే మా అమ్మగారు బసవరామ తారకం గారు. ఆవిడ కోరిక మేరకే క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఎందుకంటే ఆవిడ క్యాన్సర్తోనే ఆవిడ శివైక్యం లింగైక్యం అవ్వడం, తర్వాత ఆవిడ కోరిక అప్పుడంత ఖరీదైన వైద్యం ఎలా మనం పేదవాళ్ళకు కూడా అందించాలి, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో అందించాలని ఆవిడ కోరిక. సరే ఇక మనం చూస్తే అవగాహన కార్యక్రమం, ఈ క్యాంప్ అనేది ఏంటంటే ఒక అవగాహన కార్యక్రమం. ఈ యొక్క వ్యాధిని అతి తక్కువ ఖర్చుతో పేదలకు అందించాలి, లేదా ఫ్రీగా కూడా చేస్తాం. మాకు అక్కడ బసవతారకం ఆరోగ్య నిధి అని పెట్టాం, అంటే అవసరమైతే ఫ్రీగా కూడా చేస్తాం వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి. లేదా వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళకి మేము కన్సెషన్స్ ఇస్తాం. కన్సెషనే కాదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వైట్ కార్డు హోల్డర్స్ లేని వాళ్ళకి కూడా మేము కన్సెషన్స్ ఇస్తాం. చేయాలి, ఒక ఇది ఉండాలి, ఒక సంకల్పం ఉండాలి. కానీ చేయడానికి సేవ చేయడానికి ఎన్ని రకాలుగానే చేయొచ్చు. భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు